హాయ్ అండి. ఈరోజైతే నేను టమాటాల కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు ఏంటంటే మనకు టమాటాల సీజన్ కాబట్టి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విధంగా టమాటాలు వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే టమాటాలు పావు కిలో టమాటాలు ఈ విధంగా తీసుకొని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని మెంతులు ఒక అర స్పూన్ వేసానండి. మెంతులు బాగా ఫ్రై అయినాక జీలకర్ర ఆవాలు కూడా వేసి అవి కూడా ఫ్రై చేసినాక ఇంగువ ఒక అర స్పూన్ వేయాలండి. ఇంగువ కూడా చక్కగా ఫ్రై అయినాక ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మధ్యలో పచ్చిమిర్చి వేయాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. రెండు కూడా వేగినాక తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేయాలి. అది కూడా పచ్చి స్మెల్ పోయే వరకు మనం ఫ్రై చేయాలండి. ఇప్పుడు తగినంత కారం, పసుపు, ధనియాల పొడి వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. చక్కగా కలిసిపోయినాక ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలబెట్టాలండి. కలబెడితే ఏంటంటే చక్కగా కలిసిపోద్ది, ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. తర్వాత శనగపిండి తీసుకోవాలండి. తగినంత శనగపిండి తీసుకొని వేసి చక్కగా చాలాసేపు కలబెట్టాలండి. ఎందుకంటే శనగపిండి ఉండలు లేకుండా మొత్తం ఆ విధంగా కలబెట్టాలండి. కలిసిపోద్ది చక్కగా. కలిసిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. ఆ విధంగా ఆయిల్ పైకి తేలేటప్పుడు ఏంటంటే మనం టమాటాలు కట్ చేసుకుని పెట్టుకుంటున్నాం కదండి, ఆ టమాటాలు కూడా వేయాలి. వేసి మొత్తం కలబెట్టాలండి. టమాటాలు చక్కగా తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలబెట్టి మూత పెట్టుకుంటే 2 నిమిషాలు చక్కగా టమాటాలు మగ్గిపోతాయండి. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసినాక మనం శనగపిండి వేసాం కాబట్టి టమాటాలు శనగపిండి మొత్తం కలిసే వరకు ఆ విధంగా కలబెట్టాలండి. చక్కగా కలిసిపోతూ ఉంటుంది, ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. లాస్ట్లో కొంచెం మెంతాకు పొడి వేసుకోవాలండి. మెంతాకు పొడి వేయాలని ఏమి లేదు, ఉంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే వేసుకోవచ్చు అండి. వేసినాక మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు మనకు మగ్గబెడితే చక్కగా కర్రీ రెడీ అయిపోతూ ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే చక్కగా మనకి టమాటాలు, శనగపిండి, ఉల్లిపాయలు కర్రీ ఈ విధంగా అయితే రెడీ అయిపోద్దండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మనకి రైస్లో కంటే చపాతీలోకి, పుల్కాలోకి, పొరాటీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.